ఇక టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రమాదం చోటు చేసుకుంది. మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించినటువంటి టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ సంఖ్యలో విద్యార్థులు ఇటు అభిమానులు కూడా వచ్చారు. అయితే ఒక్కసారిగా భారీ ఫ్లడ్ లైట్ స్తంభం కుప్పకూలింది. ఇక ఈ ప్రమాదంలో స్తంభం అలాగే ఇద్దరు యువకులపై పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అక్కడ ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది. వెంటనే అప్రమత్తమైనటువంటి నిర్వాహకులు అలాగే పోలీసులు గాయపడిన వారిని ఇక హుటాహుటిన ఇద్దరిని కూడా సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. తర్వాత స్టాప్ చేయలేదు కదా. రైట్, ఇక టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రమాదం చోటు చేసుకుంది. మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించినటువంటి టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ సంఖ్యలో విద్యార్థులు అభిమానులు వచ్చారు. అయితే ఒక్కసారిగా భారీ ఫ్లడ్ లైట్ స్తంభం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో స్తంభంపై ఉన్నటువంటి ఇద్దరు యువకులపై పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అక్కడ ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది. వెంటనే అప్రమత్తమైనటువంటి నిర్వాహకులు మరియు పోలీసులు గాయపడిన ఇద్దరిని కూడా హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇక సమాచారం అందుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. తర్వాత స్టాప్ చేయలేదు కదా. 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 రైట్, ఇక టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ప్రమాదం చోటు చేసుకుంది. మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించినటువంటి టాక్సిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ సంఖ్యలో విద్యార్థులు మరియు అభిమానులు వచ్చారు. అయితే ఒక్కసారిగా భారీ ఫ్లడ్ లైట్ స్తంభం కుప్పకూలింది. ఇక ఈ ప్రమాదంలో స్తంభం వద్దున్నటువంటి ఇద్దరు యువకులపై పడడంతో తీవ్రంగా గాయపడ్డారు. దీంతో అక్కడ ఒక్కసారిగా భయాందోళన వాతావరణం నెలకొంది. వెంటనే అప్రమత్తమైనటువంటి నిర్వాహకులు పోలీసులు కూడా గాయపడిన ఇద్దరిని కూడా హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్నటువంటి పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. తర్వాత స్టాప్ చేయలేదు కదా. తర్వాత స్టాప్ చేయలేదు కదా.